హాయ్ గైస్, వెల్కమ్ టు షైనా క్రియేటివ్స్. ఈరోజు మన డే మినీ లోగ్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మార్నింగ్ లేగానే ఈ పింపుల్ చూసి షాక్ గైస్. చూడండి ఎంత పెద్ద పింపుల్ వచ్చేసిందో. తర్వాత ఉన్న బెడ్షీట్స్ అన్నీ క్లీన్గా నీట్గా మడిచి ఎత్తి పెట్టేయాలి. ఇది అందరికీ ఉండే పనే, ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఉండే పనే కదా గైస్. సో అంతా నీట్గా క్లీన్ చేసి ఎత్తుకొని పోయి రూమ్లో పెట్టేసి తర్వాత ఎత్తుకున్నాను గైస్. ఏమో తెలుసా, చీపురు ఎత్తుకొని మొత్తం ఇల్లంతా తోసుకొని రావాలి గైస్. మీకు చిన్న ఇల్లు అంటే ఇష్టమా, పెద్ద ఇల్లు అంటే ఇష్టమా? నాకైతే చిన్న ఇల్లు అంటేనే ఇష్టం గైస్. ఎందుకంటే ఈజీగా ఉంటుంది కదా పని చేసేకి, క్లీన్ చేసేకి. సో నాకైతే చిన్న ఇల్లు అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అలవాటు ఉంది మార్నింగ్ లేగానే సన్ రైజ్ని చూడడం? నాకైతే చాలా ఇష్టం గైస్. మన స్కిన్కి కూడా చాలా మంచిది. తర్వాత అయితే కిచెన్లో వచ్చి మమ్మీకి అయితే కాస్త హెల్ప్ చేసినాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏం తెలుసా, ఆలూ ఫ్రై. మా మమ్మీ అయితే సూపర్గా చేస్తుంది గైస్ ఆలూ ఫ్రై. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. తర్వాత కట్ చేసిన తర్వాత కొబ్బరి బొండం అయితే తాగుతున్నాను గైస్. ఈ నీళ్ళు అంటే నాకైతే చాలా ఇష్టం, హెల్త్కి కూడా చాలా మంచిది. డైలీ ఒక కొబ్బరి బొండం తాగడం వల్ల మన స్కిన్ కూడా చాలా గ్లోగా వస్తుందంట. సో మా మదర్ అయితే రోజు తెస్తారు నాకు. సో కొబ్బరి బొండం చూడండి ఎంత ఈజీగా పెట్టేసినాను నేను హోల్. తర్వాత స్ట్రా పెట్టుకొని తాగినాను గైస్, కానీ నాకేమో టేస్ట్ చాలా తేడా కొట్టేసింది. సో మన పద్ధతి ఉంది కదా, ఏం పద్ధతి అంటే అది స్ట్రా తీసేసి గ్లాస్లో వేసుకొని తాగేయడం అంతే గైస్. డైరెక్ట్గా తాగడం అయితే నా వల్ల కాదు. సో గ్లాస్లో అయితే వేసుకొని తాగినాను. టేస్ట్ అయితే బాగుంది ఇప్పుడైతే. సో స్ట్రా ఎఫెక్ట్ అనుకుంటా అది. తర్వాత అయితే ఇంకేముంది గైస్, టిఫిన్ అంటే ఏదేదో ఊహించుకోకండి. మా ఇంట్లో అయితే టిఫిన్ ఓన్లీ ఎప్పుడు రైసే ఉంటుంది. ఎందుకంటే మేము రైసే ఎక్కువ ఇష్టంగా తింటాం కాబట్టి. రైస్, ఆకుకూర పప్పు, అలాగే ఆలూ ఫ్రై. ఇది తింటూ మమ్మీతో కాస్త గొడవ పడుతూ నా టిఫిన్ అయితే కంప్లీట్ చేశాను. మీలో ఎంతమంది మమ్మీతో గొడవ పడుతూ ఉంటారు? నేనైతే డైలీ గొడవ పడతాను గైస్. ఇలా ఉంటేనే బాగుంటుంది లైఫ్ కదా. అవును, మమ్మీతో కాసేపు ముచ్చట్లు పెట్టేసి టిఫిన్ అయితే తినేసినాను గైస్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పని అయితే ఉంది. ఏమిటంటే చాలా వీడియోస్ అయితే మనం తీస్తున్నాం. వీడియో తీసినప్పుడు అంతా జ్యువెలరీ ఇవన్నీ గజిబిజిగా వేసేస్తాను నేనైతే. ఎందుకంటే అప్పుడు అది సర్దే అంత ఓపిక అయితే నాకు ఉండదు. సో అంతా సర్దేసి ఇప్పుడైతే అదే పని గైస్. మొత్తం ఇదే గైస్, ఆ జ్యువెలరీస్ మొత్తం కొనడం ఈజీనే, కానీ సర్దుకోవడం చాలా కష్టం అయిపోయింది గైస్. సో మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసి సపరేట్గా అయితే పెడుతున్నాను. కమ్మలు ఒక సైడ్, రబ్బర్స్ ఒక సైడ్, క్లిప్స్ ఒక సైడ్, ఇలా మొత్తం నీట్గా అయితే సర్దేసినాను. సర్దేటప్పుడు వీడియో చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ చాలా కష్టం గైస్ మొత్తం నీట్గా సర్ది పెట్టడం. మొత్తం నీట్గా సర్దిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఈ వీడియోలో అయితే చూడండి. ఇది గాజులు, ఇది రబ్బర్ బ్యాండ్స్, ఇది వచ్చి కమ్మలు ఇలాంటివన్నీ నీట్గా ప్రతి ఒక్కటి సపరేట్ డబ్బాలో అయితే పెట్టి నీట్గా అయితే ఇలా సర్దేసినాను. సర్దేసిన తర్వాత మా ఇంటి పరిస్థితి చూడండి, మొత్తం గొబ్బు అయిపోయింది. మొత్తం నీట్గా ఇప్పుడు ఊడ్చాలి గైస్. ఇది ఒక పని, మొత్తం నీట్గా అయితే ఊడ్చేసిన.